హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. 'బాహుబలి ద బిగినింగ్' గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా అప్పట్లో 180 కోట్లతో తీశారు. ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం ఇండియన్ సినిమా చరిత్రలో. ఈ సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో చూస్తే మాహిష్మతి సెట్ ఇంకా వేరే రాజ్యాల సెట్ అన్నీ కొంతవరకు సెట్ వేశారు. మిగతాదంతా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేశారు. ఈ సినిమాలో 2000కు పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. మన ఇండియాలో అప్పటి వరకు గ్రాఫిక్స్ ఎక్కువగా వాడిన సినిమా ఇది. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు 17 దేశాల మంది పనిచేశారు. ఈ సినిమాకు 63rd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. స్పెషల్ ఎఫెక్ట్స్కి స్పెషల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్తో రికార్డు కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా కోసం ఆయుధాలు, కవచాలు స్పెషల్గా డిజైన్ చేయించారు ప్రొఫెషనల్ హాలీవుడ్ మేకర్స్తో. ఈ సీన్ తర్వాత అందరికీ మైండ్లో ఒకటే క్వశ్చన్: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇది నేషనల్ వైడ్గా హాట్ టాపిక్. కీరవాన్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. బీజిఎమ్స్, సాంగ్స్ ఒకటి కాదు, హోల్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పని 15,000 స్టోరీ బోర్డ్ స్కెచెస్, 10,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపనరీ, అంతా 1 year టైం పట్టింది. ఈ సినిమా కోసం తయారు చేసిన వెపనరీ ఇప్పటి వరకు ఏ సినిమాకు చేయలేదు ఇండియన్ చరిత్రలో. కాలకేయ మాట్లాడే కిలికి భాష మదన్ కార్కే క్రియేట్ చేశారు సినిమా కోసం. ఈ ఫిక్షనల్ లాంగ్వేజ్ని 750 పదాలతో 40కి పైగా గ్రామర్ రూల్స్ యూజ్ చేసి మరీ క్రియేట్ చేశారు. 2015 జూలై 22 ఈరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది. ఎందుకంటే కొచ్చిలో ఆడియో లాంచ్ సందర్భంగా పెద్ద పోస్టర్ క్రియేట్ చేశారు. వరల్డ్స్ లార్జెస్ట్ పోస్టర్ అని గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది. ఈ సినిమా ఫస్ట్ టైం రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్క్రీనింగ్ వేశారు. ఇది లండన్లో ఉంది. దానిలో అప్పటి వరకు ఏ ఒక్క ఇండియన్ సినిమా ప్లే చేయలేదు. ఫస్ట్ టైం బాహుబలి స్క్రీనింగ్ వేశారు. 2015లో ఈ సినిమా మాస్కో ఫిలిం ఫెస్టివల్లో ప్లే చేశారు. ఇంకా జపాన్, చైనా, జర్మనీ దేశాల్లో కూడా రిలీజ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి.